అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను పరిచను సమాధానం గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవందనాలు నాయన, స్తుతుల స్తోత్రాలయ్యా. గడిచిన వారం అంతా నాయన మీ కాపుదల్లో భద్రపరిచారు. మేము చేసిన పని అన్నింటిలో మీరు మాకు తోడుగా ఉన్నారు, ముందు వెనుకలుగా ఉన్నారు దేవా. ఈ ఆదివారం సమయం నాయన మీ సన్నిలో చేరి నాయన ఆత్మీయంగా బలపడటానికి, నాయన మీకు నాయన సాక్షి బిడ్డలుగా నిలబడటానికి, మమ్మల్ని మేము మార్చుకోవడానికి మీ సన్నిలోకి చేరి ఉన్నాము. మా హృదయాల్ని, మేము మనసుల్ని మీ పాదాల చెంత చేర్చి ఉంటాము దేవా. మీరు ఆత్మీయంగా బలపరుస్తారని నమ్ముచున్నాము దేవా. మీ దాసుడిని నన్ను ఇక్కడ నిలబెట్టారు దేవా. నేను మాట్లాడుతున్నప్పుడు నా తెలివితేటలతో, నా జ్ఞానంతో కాకుండా దేవా, నా నోటిని మీరు బోరగా వాడుకొని మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతారని మేము నమ్ముచున్నాము దేవా. ఇదిగో నాయన, మాకు ఏ వాక్యం అయితే కావాలో నాయన మీరు మాతో మాట్లాడమని, ఈ విన్న వాక్యాన్ని మా హృదయంలో నాయన ఉంచుకొని, జీవితంలో నాయన మేము వాటిని అన్వయించుకొని వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని దయచేయమని అడుగుచు ఈ కొద్ది ప్రార్థనలు త్వరలో రాన్న మా ప్రభువుని మార్గదర్శనం నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ కాంటెక్స్ట్ మనకి అందరికీ తెలుసు కదా, ఎందుకంటే మనం చాలాసార్లు చదివి ఉంటాము, తెలిసి ఉంటే ఉంటుంది. కానీ దీంట్లో నేను కొంచెం డీప్గా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఏదైనా అంటే నాకు కొంచెం చదివేటప్పుడు అర్థమైంది, నాకు కొంచెం డిఫరెంట్గా అర్థమైంది అంటేనే నేను కొంచెం చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను ఏదైనా. సో ఈ పారాగ్రాఫ్ అంటే మనం ఈరోజు 40 నుంచి చివరిగా చదువుకుంటాము. సో దీంట్లో ఇద్దరు వ్యక్తుల గురించి ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు దేవునితో కనెక్షన్ ఎలా ఉంది అనే దాని మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇక్కడ ఈ స్వస్థతలు ఎలా జరిగినాయి అనేది అందరికీ తెలుసు. చనిపోయిన ఆ పాపను లేపుతాడు, రక్తస్రావం కలిగిన స్త్రీని స్వస్థత పరుస్తాడు దేవుడు. ఈ స్టోరీలు పైపైన మనకు తెలుసు. కానీ ఇవి ఎలా జరిగినాయి, ఎందుకు జరిగినాయి, దాని డిఫరెన్స్ ఏంటిదనేది మనం చూద్దాం. సో మనం చదువుకున్న వాక్యంలో చూస్తే విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని ఉంది. అంటే ఆమె విశ్వాసాన్ని పొందుతుందా, పొందబోతుందా? ఆల్రెడీ విశ్వాసం కలిగి ఉంది అని అర్థం. అంటే స్వస్థపరిచను, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అంటే ఏంది? ఫెయిత్ అనేది ఆల్రెడీ తనకు ఉంది. సో ఫెయిత్ ఉండటం వల్ల ఏమైంది? సమాధానం దానివై పొమ్ము అని చెప్తున్నాడు. సో మనకి సమాధానం మన లైఫ్లో ఉండట్లేదు అంటే తగినంత విశ్వాసం లేకపోవచ్చేమో అని నాకు అనిపించింది అనమాట. సో ఆ ఫెయిత్ ఎంతవరకు ఉంది? సో దేవుడు ఆమెకు స్వస్థత కలిగినప్పుడు సమాధానం మనందరికీ సమాధానం అనేది అవసరం, అంటే పీస్ అనేది అవసరం. సో మనందరికీ పీస్ ఎక్కడొక చోట ఎప్పుడొకప్పుడు పోతూనే ఉంటుంది. అది పర్మనెంట్గా ఉండదు 100%. కానీ ఉన్న సిచ్యువేషన్కి తగ్గట్లు దేవుడు ఏ విధంగా మనల్ని ఆ సమాధాన పరుస్తున్నాడు, దేవునిలో ఉంటే, ఆ విశ్వాసం ఉంటే మనం ఎలా సమాధానంగా ఉంటాము అనేది ఇవాళ చదువుకుందాము. సో ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుకుంటాం ఇక్కడ. సో 40వ అధ్యాయం కనుక 40వ వచనం కనుక మనం చూసినట్లయితే, జీసస్ అన్ని ఊర్లు తిరుగుతా ప్రీచింగ్ చేస్తూ గాస్పల్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక ఊరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే 41లో, ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అని ఒకడు వచ్చి. సో ఇక్కడ ఎవరు ఫస్ట్ మాట్లాడుతున్నాం మనం? ఒక సమాజ మందిరం అంటే ఒక సినగాగ్. ఆ రోజుల్లో వీళ్ళు యూదులందరూ కూడుకొని దేవుణ్ణి నామాన్ని అంటే ప్రీచ్ చేసేది, చదువుకునేది, డిస్కస్ చేసేది, అంటే మనకి చర్చ్ లాంటిది అనమాట. సో దాంట్లో ఎల్డర్ అనే ఒక యాయిరు అనే ఒక అతను. సో ఆయన ఏం చేశాడు? వచ్చి యేసు పాదాల మీద పడి, ఇంచుమించు 12 ఏళ్ళు ఈడుగల తన యొక్క కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని అతనిని బతిమలాడుకొనెను. ఆయన వెళ్ళుచుండగా, అక్కడ దాకా అవుదాం, మళ్ళీ తర్వాత చదువుదాం. సో ఇక్కడ ఆయన పొజిషన్ చూడు. అంటే నేను ఎందుకు ఇద్దరిని కంపేర్ చేయాలనుకుంటున్నానంటే, ఈ యాయిరు పొజిషన్ ఏంది? వన్ ఆఫ్ ద ఎల్డర్ ఇన్ ద చర్చ్, మన టర్మినాలజీలో సింపుల్గా. అంటే అతనికి ధర్మశాస్త్రం మొత్తం తెలుసు, అతనికి ఆ సొసైటీలో రెస్పెక్ట్ ఉంది. సో చాలా విలువ కలిగిన మనిషి. సో ఆయనకు చెప్తే ఎవరైనా పనిచేసే వాళ్ళు ఉంటారు, ఆయన కింద ఎంతోమంది పనిచేసే వాళ్ళు ఉంటారు. కానీ యేసు అక్కడి నుంచి వెళ్తున్నాడని తెలిసినప్పుడు ఆయన ఏం చేశాడు? 2 థింగ్స్, అంటే 3 థింగ్స్ ఉన్నాయి. 2 థింగ్స్ బయట కనపడుతుంది. ఒకటి, వచ్చాడు. అంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేయాల. ఆయనంతటా అంత లీడర్ అయినప్పటికి కూడా దేవుని దగ్గరికి వచ్చాడు. సో ఇది ఇంపార్టెంట్, మనం దేవుని దగ్గరికి వెళ్ళటం అనేది. తర్వాత యేసు పాదాల మీద పడ్డాడు. సో ఈ రెండే కనపడుతున్నాయి ఇక్కడ. కానీ దేవుడిని బతిమలాడుకున్నాడు, అంటే రిక్వెస్ట్ చేశాడు లాస్ట్లో మనం చూస్తే. సో యేసు దగ్గరికి వచ్చాడు,
పాదాల మీద పడ్డాడు, నెక్స్ట్ బతిమలాడుకున్నాడు. సో ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. కానీ ఇమ్మీడియట్గా అయింది ఆడ చూడండి. తర్వాత నేను మళ్ళీ వాటి గురించి వస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయన వెళ్ళుచుండగా జనసమూహం మీద ఆయన మీద పడుచుండ్రు. ఎందుకంటే అప్పటికే పాపులారిటీ వచ్చింది, అప్పటికే చాలా మిరాకిల్స్ చేశారు. జనాలందరూ కూడా ఈయన ఎవరో ఇంత మిరాకిల్స్ ఎప్పుడు జరుగుతున్నాయి అని చూస్తూ ఉన్నారు. జనాలందరూ పైన పడుతూ ఉన్నారు. అప్పుడు ఇంకొక ఇన్సిడెంట్ జరుగుతుంది. సో ఇది జరిగిన తర్వాత జనాలు చాలామంది ఉన్నారు. జనాలు చాలామంది ఉన్నా కానీ ఆయన వచ్చి పాదాల మీద పడగలిగాడు అంటే దాని అర్థమైంది, హీ ఈజ్ ఏ లీడర్. ఆయనకు ఒక వాల్యూ ఉంది. ఆయన రాగానే దారిచ్చారు ఒక మనిషికి. అదే దేవుని దగ్గరికి ఇంకొకళ్ళు వస్తారు. ఎట్లా వస్తారో చూద్దాం. తర్వాత ఎప్పుడు జనాలందరూ గుంపు కూడి ఆయన మీద పడుతున్న సమయంలో 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఎవరి చేతను స్వస్థ పొందిన. ఈ స్టేట్మెంట్ కూడా ఇంపార్టెంట్. అంటే ఏంటంటే 12 ఇయర్స్ నుంచి ఆమెకు ఆ ప్రాబ్లం ఉంది, చూయించుకోలేదు, దేవుడే స్వస్థపరిచాడు అనుకోవడానికి లేదు ఇక్కడ. ఎవరి చేతను స్వస్థపరచబడలేదు. అంటే ఆమె అన్ని రకాల ప్రయత్నాలు చేసింది, కానీ ఎక్కడా కూడా ఆ స్వస్థ పొందడానికి అవకాశం లేనంత ఉండటం వల్ల ఆమె వచ్చిందంట. ఇక్కడికి వచ్చి ఏం చేస్తుందంట, స్వస్థ పొందినది ఆయన వెనుకకు వచ్చి ఈయన పాదాల మీద పడ్డాడంటే ఎట్లా వచ్చి ఉంటాడు, ముందు నుంచి వచ్చి ఉంటాడు కదా. ఈమె ఎక్కడి నుంచి వచ్చింది, వెనక నుంచి. ఎందుకంటే ఈమె లీడర్ కాదు, ఆమె పేరు కూడా ఏడలేదు. ఆడ యాయిర్ అని క్లియర్గా పేరు ఉంది, ఆయన రోల్ ఉంది, నేమ్ ఉంది, రోల్ ఉంది. ఈమెకు అసలు పేరు లేదు, ఒక రికగ్నేషన్ లేదు. ఇప్పుడు కూడా బైబిల్లో కూడా పేరు లేదు. ఓకే, వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. అంటే ఆయన పట్టుకోవడానికి కూడా స్పేస్ లేదు, వస్త్రపు చెంగు ముట్టింది. సో వెంటనే ఆమెకు రక్తస్రావం నిలిచాను. సో ఆమె స్వస్థత పొందింది అంతవరకు. కానీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఒకళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు, ఒకళ్ళు అసలు ఊరు పేరు లేని వాళ్ళు. వీళ్ళిద్దరూ దేవుని దగ్గరికి వచ్చారు. పొజిషన్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, ఎదురుగా వచ్చారు, అందరూ సమయం అంటే అందరూ ప్లేస్ ఇచ్చేశారు, రెస్పెక్ట్ ఇచ్చారు. ఆయన దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడాడు, బతిమలాడుకోగలుగుతున్నాడు, కాళ్ళ మీద పడగలుగుతున్నాడు. అవకాశం లేని వాళ్ళు వెనక నుంచి వచ్చి ఏదో ఒక దాంతో ఉంటున్నారు. కానీ వీళ్ళిద్దరిలో మనకు చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆయన అంత పొజిషన్లో ఉన్నప్పుడు, ఆయనకు ధర్మశాస్త్రం మొత్తం తెలిసినప్పుడు, అంటే ధర్మశాస్త్రం అంటే బైబిల్ లెక్క, వాళ్ళకి ఆ బైబిల్ అంతా తెలిసినప్పుడు ఎవరెవరి చేత చెప్పించి ఇట్లా ఉంది, ప్రేయర్ చేయండిలే, రిక్వెస్ట్ పంపించవచ్చు అని అనొచ్చు కదా. కానీ ఆయనంతటా ఆయన వచ్చాడు, పాదాల మీద పడ్డాడు, బతిమలాడుకున్నాడు. సో మనకి ఎట్లాంటి స్టేటస్ ఉన్నా దేవుని దగ్గరికి రావాలి అంటే ఫస్ట్ మనం చాలామంది కూడా చూస్తాం, ఎవరన్నా కొంచెం ఇండియా నుంచి కానీ ఎవరన్నా గొప్ప పాస్టర్ రాగానే ఫస్ట్ ప్రేయర్ చేయండి అని లైన్ పెడతాం. దానికన్నా ముందు మనము దేవుని దగ్గర మనం ఎంతవరకు మనం సరెండర్ అయ్యగలిగితే దేవుడు మనకు అంత అవైలబుల్ ఉంటాడనమాట. సో పాస్టర్ గారే ప్రేయర్ చేయాల్సిన అవసరం, ఆయనకి విశ్వాసం ఉంది, అక్కడి నుంచి ప్రేయర్ రిక్వెస్ట్ అనలేదు, డైరెక్ట్గా దేవుణ్ణి కాంటాక్ట్ అవ్వడానికి వచ్చాడనమాట. సో ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వస్తామో అప్పుడు ఆ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అక్కడ. సో ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనము మన స్టేటస్ ఏదైనప్పటికి కూడా ఆడ తగ్గింపు కలిగి దేవునిలో ఉండాలి. నేను పలానా అని చెప్పి దేవుని దగ్గర ఉంటే కాదు. సో ఆయన కాళ్ళ మీద పడటం అనేది ఆయన తగ్గింపు కలిగిన జీవితానికి వస్తుంది. సో ఈ రెండు జరగడానికి కారణం ఏంటిది? నేను ఇందాక చెప్పాను, ఒకటి కనపడకుండా ఉంది, ఇంకొకటి అని చెప్పేసి విశ్వాసము. సో ఎందుకు విశ్వాసం అంటే ఏంది? నమ్మకం. ఇప్పుడు పలానా హాస్పిటల్కి వెళ్తే ఇది క్యూర్ అవుతుంది, పలానా స్కూల్కి వెళ్తే బాగా చదివిస్తారు, పలానా ఇన్స్టిట్యూట్లో చేర్పిస్తే దీంట్లో సర్టిఫికేట్ సంపాదిస్తారు అనేది మనకు ఒక నమ్మకం ఉండి చేపిస్తాం ఏదైనా కదా. సో ఏదో అంటే ముందు ఏదో ఒక టెస్టిమోనియో ఎవిడెన్సో ఉంది వాళ్ళ దగ్గర కదా. సో ఉన్నప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. సేమ్ తను కూడా ఆ విశ్వాసంతోనే వచ్చాడు. ఇక్కడ తనకి విశ్వాసం అని చెప్పకపోయినప్పటికి కూడా ఆ నమ్మకం, ఆ విశ్వాసం ఉంది కాబట్టి అంత పెద్ద లీడర్ కూడా దేవుని దగ్గరకు వచ్చి సరెండర్ అయ్యి బతిమలాడుకున్నాడు. అవగానే పని జరగలేదు అక్కడ కదా. ఈ లోపలే జనాలు ఉండటం వల్ల ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది. అక్కడ ఆ పాపకి 12 ఇయర్సే అబ్జర్వ్ చేస్తే, ఈమెకు కూడా 12 ఇయర్స్ నుంచే రక్తస్రావం జరుగుతూ ఉంటుంది, బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో ఆమె వచ్చి ఏం చేసింది మళ్ళీ ఒకసారి చదువుదాము. ఆయన వస్త్రము చెముగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను. ఇక్కడ చూస్తే ఆమె వచ్చి అంటే ఆమె కూడా దేవుని దగ్గరికే వచ్చింది. మనందరము మనకున్న సమస్యలకి దేవుని దగ్గరికి వస్తున్నామా లేదా ఈ లోకంలో ఉన్న మనకు తెలిసిన లీడర్సు లేకుంటే మనకు తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరికి వెళ్తున్నామా, మేనేజర్స్ దగ్గరికి వెళ్తున్నామా? సపోజ్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, వీసా ప్రాబ్లం వచ్చింది, లేదంటే ఇంకొక ప్రాబ్లం వచ్చింది, ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? ఫస్ట్ ఎవరి మీద నమ్మకం పెట్టుకొని ఉంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా దేవుని దగ్గరికే వచ్చారు.
ఒకళ్ళు అధికారిగా వచ్చారు, ఒకళ్ళు ఏ అధికారము ఊరు పేరు లేకుండా వచ్చారు. కానీ పని ఇద్దరికీ జరిగింది ఆడ. సో అందుకని మనం అనుకోవచ్చు, నేను ఎందుకు ఇందాక ఆ స్టేట్మెంట్ ఇచ్చానంటే, మనం ప్రేయర్ చేస్తేనే, ఎల్డర్లు ప్రేయర్ చేస్తేనే, లేదంటే ఇంకొకరు చేస్తేనే అవుతుంది అనేది కాదు. విశ్వాసం ఎవరి దగ్గర ఉన్నా, ఇప్పుడు ఎల్డర్కి విశ్వాసం లేదు, ప్రేయర్ చేసుకుంటే ఏం పని జరగదు. నీ దగ్గర విశ్వాసం ఉంది, పని జరుగుతుంది. నువ్వు కొత్తగా వచ్చావు, నీ దగ్గర విశ్వాసం అంత ఉండదు. ఎల్డర్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, చాలా ఫెయిత్ఫుల్గా ఉన్నాడు, దెన్ ఎల్డర్ దగ్గర ప్రేయర్ చేసుకో, తప్పు లేదు. సో మనము ఆ ప్రేయర్ అనేది ఆచారయుక్తంగా, ఓకే అందరూ చేయించుకుంటున్నారు, మనం చేయించుకుంటున్నాం అనుకుంటున్నామా, లేదా మనకన్నా ఓకే ఈ స్ట్రెంగ్తన్ కావడానికి మనం, అంటే మన ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా ఏముంటున్నాయి అనేది చూసుకోవాలి ఫస్ట్. సో వీళ్ళిద్దరూ కూడా ఆపోజిట్లో ఉన్నారు, ఫుల్ కాంట్రాక్ట్స్ ఉన్నారు. ఒకళ్ళేమో ఫుల్ పొజిషన్లో ఉన్నారు, ఒకళ్ళు పొజిషన్ లేని వాళ్ళు ఉన్నారు. పొజిషన్ లేని వాళ్ళు, ఆయనేమో మనిషిని టచ్ చేశాడు, ఈమెమో వస్త్రాన్ని టచ్ చేసింది. అక్కడి నుంచి చూద్దాం, ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది అంతా మీరు విజువలైజ్ చేసుకోండి ఆ సిచ్యువేషన్. అప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒక మూవీలాగా అక్కడ ఏం జరిగి ఉంటుంది అని చూసుకుంటే, యేసుప్రభు ఇప్పుడు చిన్న మనకి ఈ లోకంలో ఒక పాస్టరు, మంచి ఫేమస్ పాస్టర్లు వస్తేనే జనాలు గుమ్ము కొడుతూ ఉంటారు. ఈ పాస్టర్ సపోజ్ ఎడ్వర్డ్ అన్న వచ్చాడు అనుకోండి, చాలా బిజీ అయిపోతారు, ఆయనతో మాట్లాడాలంటే క్యూ కట్టాల్సి వస్తుంది మనకి కదా. సో ఎందుకు, ఒక స్టేటస్ ఉంది, అన్న దగ్గర అంత ఫెయిత్ ఉంది, మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అలాంటిది జీసస్ చనిపోవాలని తిరిగి లేపుతున్నాడు. కుష్ఠరోగం అనేది అసలు వస్తే చనిపోవటం, ఇంక వేరేది లేదు. అట్లాంటి వాళ్ళని మారుస్తున్నాడు, గుడ్డు వాళ్ళని కళ్ళు తెప్పిస్తున్నాడు. ఈయన ఎవరు అనేది అంత ఆశ్చర్యం ఉన్నప్పుడు జనాలు ఎట్లా ఉంటారో ఆలోచించండి ఒకసారి. సో గుంపు కూడి జనాలు ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఆమెను టచ్ చేస్తే ఆమె స్వస్థపరిచేది, దాంట్లో గొప్పతనం లేదు. తర్వాత ఇక్కడ చూద్దాం, ఇవి మనం ఎంతమందికి కనెక్ట్ అయినాయి నాకు తెలియదు, కానీ నాకు బాగా కనెక్ట్ అయినాయి అనమాట. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయినాను, నన్ను ముట్టింది ఎవరని యేసు అడగగా, అప్పుడు ఏమంటున్నాడంటే, అందరూ మేమెరుగము అన్నప్పుడు పేతురు ఏమంటున్నాడంటే, ఏలినవాడా జనసమూహం కిక్కిరిసి నీ మీద పడుచున్నారు కదా అంటే, అప్పుడు యేసు ఒకటి చేస్తాడు. అంటే ఏంది, ఇప్పుడు మనందరం కూడా ఏంటంటే, ఇప్పుడు ఆ జనములో ఒకళ్ళగా ఉన్నామా, యేసుకు తెలుస్తుందా నువ్వు ఆడున్నావు అనేది. మనం ప్రేయర్ చేస్తున్నాము, చర్చిలో ఉంటున్నాము, యాక్టివిటీస్ చేస్తున్నాము, ఆడ చాలామంది జనాలు ఉన్నారు, అలా ఉంటున్నామా, ఆ జనంలో ఒకళ్ళగా ఉంటున్నామా, లేదా ఓకే పలానా పర్సన్ చర్చికి వచ్చాడు ఇవాళ అని చేసు, ఎవరో ఇక్కడ చర్చికి వచ్చారే, బలంగా నా మీద నా ప్రభావం వెళ్ళిపోయింది, ఆయన అడిగిన దానికి నేను చేయాలనిపిస్తుంది, ఆయన కోసం నేను ఏదో నిలబడాలనిపిస్తుంది అని దేవుడు అనుకుంటున్నాడా? దేవుడికి తెలుస్తుందా? మనం అంటే ఇక్కడ చెప్పాం కదా, గుంపు కూడితే సపోజ్ ఒక 100 మెంబర్స్ అనుకుందాం, ఎక్కువ కాకపోయినా 100 మెంబర్స్లో 99 మెంబర్స్లో ఉన్నావా, ఆ ఒక్క స్త్రీలాగా ఉన్నామా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జీసస్కి తెలియదు ఆమె ఎవరో, మిగతా జనాలకు కూడా ఆమె ఎవరో తెలియదు, కానీ ఎప్పుడైతే ఆమె ముట్టిందో ఆటోమేటిక్గా జీసస్కి తెలిసిపోయింది. సో అలా నువ్వు ప్రేయర్ చేసినప్పుడు జీసస్ తెలుస్తుందా? నువ్వు చర్చిలో ఉన్నప్పుడు జీసస్ తెలుస్తుందా? దేవుడికి తెలుస్తుందా మనం ఏం చేస్తున్నాము ఏంది అనేది? ఇది చాలా ఇంపార్టెంట్, నాకు బాగా టచ్ అయింది, కనెక్ట్ అయిన పాయింట్ అనమాట ఇది. సో ఇంతమంది గుంపు కూడినప్పుడు, ఇంతమంది గుంపు కూడుతున్నారంటే ఆయన ఏమంటారు బౌన్సర్లు పెట్టుకొని వెళ్తున్నాడు, ఎవరు టచ్ చేయకుండా కాదు కదా, ఆ రోజుల్లో కాన్సెప్ట్ లేదు కదా. కానీ అందరు టచ్ చేస్తున్నారు ఆయన్ని, భుజాలకు తగిలిన వాళ్ళు, తలకు తగిన వాళ్ళు, షోల్డర్కి ఇట్లా కాళ్ళకి అన్నీ తగిలిన వాళ్ళు ఉంటారు కదా. బాడీని టచ్ చేసిన వాళ్ళని కన్నా ఆ వస్త్రాన్ని టచ్ చేసిన వాళ్ళని దేవుడు గుర్తు పెట్టాడు. ఎందుకు అంటే వీళ్ళందరూ మిరాకిల్స్ చూడటానికి వచ్చిన వాళ్ళే, అందరూ దేవునితో ఉన్నారు. చిన్నగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందరూ దేవునితో ఉన్నారు, దేవుని దగ్గర ఉన్నారు, దేవుడు మిరాకిల్స్ చేస్తారని వచ్చారు. కానీ ఇద్దరే దేవుని మీద విశ్వాసంతో వచ్చారు. సో మనం చర్చికి వెళ్తున్నాం అందరిలాగే, అందరిలాగే ఉన్నామా? దేవుడి దగ్గరికి వస్తే ఏం చేయడు, ఓకే వారం అంతా వెళ్తున్నాం, దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే అమ్మ నాన్న చెప్పు, నాకు కూడా అదే చెప్పారు చిన్నప్పుడు, వెళ్ళకపోతే దేవుడు ఏదో ఒకటి చేస్తాడురా అనేసి. ఆ భయంతో వెళ్ళాను, చాలా సంవత్సరాలు వెళ్ళాను, నాకు తెలుసు ఆ సంగతి. అరే ఈ చర్చి ఏదైనా కాదా, చర్చికి వెళ్ళి కూర్చుంటే చాలు, కూర్చొని నిద్రపోయేవాడిని, వెళ్తే చర్చికి వెళ్ళొచ్చాను, మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉండేది. అలానే ఉన్నామా? లేదంటే ఆ ఒక్క స్త్రీ దేవుడికి తెలుస్తుందా మనం ఈ బిడ్డ ఈరోజు చర్చికి వచ్చాడు, నా కొరకు ప్రార్థించాడు, లేకుంటే నా కొరకు ఈ కార్యం చేశాడని తెలుస్తుందా అనే దాంట్లో ఉంటున్నామనేది మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ కనెక్షన్ ఎప్పుడైతే ఉంటుందో మనం ఆ రాడార్లో ఉంటాం. ఓకే, రాడార్ అంటే సపోజ్ ఇప్పుడు మనము ఆల్రెడీ ఒక మొబైల్ కనెక్షన్ తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనం ఎక్కడికి వెళ్ళినా ఆ సిగ్నల్ ఆ కనెక్షన్లోనే ఉంటాం. సో మనం ఎక్కడికి వెళ్ళినా ఆడికి వెళ్తే ఏ టైంలో ఏ ఏరియాలో ఉన్నావో వాళ్ళు చెప్తారు నీకు.
అదే వేరే కనెక్షన్ దగ్గరికి వెళ్తే రాదు కదా మనకి అట్లా. సో నువ్వు గనక దేవునితో కనుక కనెక్షన్లో ఉంటే దేవుడికి కంపల్సరీగా తెలుస్తుంది ఆ రాడార్లో కనుక ఉన్నామంటే మనం. సో ఆ స్త్రీ ఆ మిగతా జనాల్లాగా లేదు, ఒక్క ఆమె మాత్రం విశ్వాసంతో ముట్టింది. సో దేవుని దగ్గరికి ఎంతోమంది వస్తున్నాము, ఎన్నో ఎన్నో పనులు చేస్తున్నాము, కానీ మన ఫెయిత్ ఎట్లా ఉంటుంది అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. నెక్స్ట్ అప్పుడు పేతురు అనగానే ఏమంటుందంటే, యేసు ఏమన్నాడంటే 46లో, ఎవడో కిక్కిరిసి నీ మీద 46 ఎవడో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వెడిలిపోయినదని నాకు తెలిసినది అనేను. మనకి ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటామో, మనం ఎప్పుడైతే దేవుణ్ణి కలిగి ఉంటామో, ఆటోమేటిక్గా దేవుని యొక్క ప్రభావం మనలోకి రావాలి. ఆమెకు వచ్చింది, ఆమెకు స్వస్థత జరిగింది. రావటం లేదు అంటే మన దగ్గర కావలసినంత విశ్వాసం లేకపోవచ్చు. సో దేవుని యొక్క ప్రభావము దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోయింది అని దేవునికి తెలుస్తుంది. సో మనం ఇన్నిసార్లు ప్రేయర్ చేసినప్పుడు ఆ ప్రభావం దేవుని దగ్గర నుంచి వెళ్ళిందా, మనకు వచ్చిందా అనేది మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి ఇక్కడ. సో తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఈ 46లో తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలా స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి యొక్క చెప్పాను. 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఇందాక ఎక్కడుందామా? ఎందుకు? ఆమెకు ధర్మశాస్త్రం తెలియదు, ఏం తెలియదు, ఓన్లీ దేవుని మీద విశ్వాసం ఉంది. ఎప్పుడైతే దేవుని ప్రభావం వచ్చిందో ఎక్కడికి వచ్చింది? ముందుకు వచ్చింది, టెస్టిమనీ చెప్పింది. సో మనం దేవునిలో అనుకోవచ్చు, అరే నాకు నా స్టేటస్ ఇదే, నేను ఇక్కడే ఉన్నాను, నాకు ఇవ్వట్లేదు, ఓకే నాకు అవకాశం లేదు, లేదంటే నేను దానికి తగలేను, నా జీవితం ఎలా ఉంది, ఇవన్నీ చాలా రీజన్స్ చెప్పుకుంటాం మనం. కానీ ఒక్కసారి నువ్వు గనక దేవుణ్ణి గనక టచ్ చేస్తే, ఇవాళ మనకు బ్రదర్ కూడా చదివించిన దాంట్లో ఏముంది, 8th verseలో రుచి చూసి దేవుణ్ణి తెలుసుకోవాలి. నువ్వు ఒక్కసారి టేస్ట్ చేసావు అంటే నాకు తెలిసి ఇంకెప్పుడు దాన్ని వదిలిపెట్టావు. లైఫ్లో నీకు నచ్చిన దాన్ని చనిపోయేదాకా కూడా దాన్ని ఎప్పుడు కూడా బెస్ట్గానే ఉంచుతారు. నీ బెస్ట్ ఫుడ్ ఏదంటే అదే చెప్తానే ఉంటాం, ఎందుకంటే టేస్ట్ చేసిన తర్వాత అప్పుడు దాకా ఉండకపోవచ్చు. సో దేవుణ్ణి కనుక నువ్వు టేస్ట్ చేస్తే 100% మనం దేవునికి ముందే నిలబెట్టుకుంటాడు, దేవుడు తీసుకొస్తాడు. సో ఇంకోటి ఏమన్నా ఆమె ఏమనుకుంది, మరుగై ఉండలేను. సో దేవునికి తెలిసిన వాళ్ళు, దేవునికి ప్రభావం పొందిన వాళ్ళు అంటే ఎవరికి కనపడకుండా ఉండలేరు. దేవుని యొక్క బ్లెస్సింగ్స్, దేవునితో కనెక్షన్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా హైడ్ అయ్యి చేయలేరు ఏది కూడా. చూడండి, ఎవరైనా దేవుని కార్యాలు చేసే వాళ్ళందరూ పబ్లిక్గా మొత్తం స్ప్రెడ్ అయింది, గాస్పెల్ స్ప్రెడ్ అయిందే కానీ ఎక్కడ కూడా లోపల చాటుగా చేసిందంటూ ఏం లేదు సేవ. సో దేవునితో ప్రభావం కనుక మనం కనుక కలిగి, దేవుని ప్రభావాన్ని కనుక మనం పొంది ఉన్నామంటే మనం ఎక్కడా మరుగై ఉండలేము. సో ఇక్కడ నేను ఎందుకు చెప్పాలనుకున్నానంటే, ఆ యాయరు, ఆ లీడరు, సినగాగ్ లీడర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఉన్న అవకాశం నాకు లేదు కదా ఆమె అని అనుకోలేదు అక్కడ. నేను ఓకే ఎట్లయితే అట్లా ఆమె విశ్వాసం ఉంది, నేను పట్టుకోవాలి అనే కోరికతో వచ్చింది కాబట్టి, ఆయన్ని వస్త్రపు చెంగు పుట్టుకుంది కాబట్టి ముందుకొచ్చి నిలబడగలిగింది. మనలో అంత ప్రయాసం ఉందా? ఓకే ఇంతమంది ఉన్నారు, ఏమవుతుందిలే, వీళ్ళందరూ ఉన్నారు కదా, నాకెందుకులే, ఓకే ఇంతమంది నన్ను స్వస్థపరచడానికి ట్రై చేశారు, ఎవరి వల్ల కాలేదు కదా, ఎందుకులే అని అనుకోవచ్చు అది సింపుల్గా. కానీ అలా అనుకోలేదు కాబట్టి అందరి ముందు నుంచొని ఇంకేం చేసిందంట, టెస్టిమనీ ఇచ్చింది, అక్కడ సాక్ష్యంగా నిలబడింది. సో ఎవరో ఊరు పేరు తెలియనామా పెద్ద వాళ్ళ ముందు సాక్ష్యంగా నిలబడగలిగింది. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, అందుకైన కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. సో నువ్వు ఎక్కడైనా మిరాకిల్స్ చూడండి, దేవుడు మిరాకిల్స్లో ఎక్కడ కొత్త మెడిసిన్ ఇట్లా మ్యాజిక్ చేసి తీసుకురాలేదు. అట్లా ఉమ్మి వేసి అది రాసుకోమంటాడు, లేదంటే ఆ నీళ్ళల్లో మునగమంటాడు, లేదంటే నీ పరుపెత్తుకొని వెళ్ళు, జస్ట్ ఒక మాట అంతే, ఎక్కడ ఏం లేదు. కానీ దానికి కావాల్సిన విషయం ఎక్కడుంది అంటే, నీ విశ్వాసము నీ హృదయంలోనే ఉంది. ఆ మెడిసిన్ ఎక్కడుందంటే మన హృదయాల్లోనే ఉంది. సో ఆ యొక్క హృదయంలో ఉన్న మెడిసిన్ని మనం కనుక ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మనకు ఆ స్వస్థత జరుగుతుంది. అప్పుడే మనకి ఈ సమాధానం అనేది వస్తుంది అనమాట. సో ఇది ఒక కాంటెక్స్ట్, ఇది అయిపోయింది కదా. సో అతనేమో వచ్చి అడిగాడు, కానీ అక్కడ ఏమీ జరగలేదు. ఈ లోపల ఈ ఇన్సిడెంట్ అంతా జరిగింది, ఎవరో తీసుకొచ్చారు, పిలిచారు, టెస్టిమనీ చేస్తున్నారు అని. తర్వాత 49 చూద్దాం.
ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పట్టవద్దని అతనితో చెప్పాను. ఎందుకు? ఆయన చెప్పేటానికి ఆమె బతికుందా చచ్చిపోయిందా? పాప చిన్న 12 ఏళ్ళ గల పాప బ్రతికే ఉంది. కానీ ఈ ఇన్సిడెంట్ సపోజ్ ఆమె పట్టుకోవటము, ఎవరో అని అడగటము, చూసుకోవటము, వచ్చి తీసుకురావటము, ముంచొని మాట్లాడటం, అట్లీస్ట్ 15-20 మినిట్స్ అన్న జరిగి ఉంటుంది కదా ఆ సినారియో. ఆ టైంలో ఆమె చనిపోయింది. ఆ చనిపోయి బయలుదేరి వెళ్ళే టైంకి ఆ ఇంట్లో నుంచి ఒకళ్ళు వచ్చి, మీ పాప ఆల్రెడీ చనిపోయింది, ఇంక మీరేమి ఇబ్బంది పడిన అవసరం లేదు అని. సో మనం కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ఇలానే ఉంటాం. ఓకే, ఇంక అంతా చేజారిపోయింది, ఇంక దేవుడి వల్ల కూడా కాదని అనుకున్నాయి. చాలా సిచ్యువేషన్లు ఉన్నాయా లేవా మన దాంట్లో? వదిలేసినవి ఉన్నాయా లేవా? 100% చాలా వరకు అట్లనే అనుకుంటా. ఒక్కసారి మన దగ్గర దేవుడి దగ్గరికి రిక్వెస్ట్ వెళితే అది 100% ఆ రిక్వెస్ట్ వెళ్ళిన టైం మీదే ఆధారపడి ఉంటుంది అనుకుంటా. నేను అందే లాస్ట్ టైం కూడా చెప్పినట్టున్నాను. దేవుడు ఇద్దరిని చనిపోయిన వాళ్ళని లేపుతారు. ఆ ఇద్దరు ఇన్సిడెంట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే, లాజర్ 4 రోజుల తర్వాత వస్తాడు. బాగలేదు, ప్రాబ్లం అయింది అని చెప్పినప్పుడు రాలేకపోతున్నాడు. ఆల్రెడీ ప్రీచింగ్లో ఉంటున్నాడు. అంత అయిపోయిన తర్వాత వస్తాడు అనమాట. ఇక్కడ ఈ పాప విషయంలో కూడా ఒక ఫ్యూ మినిట్స్ డిలే అవుతుంది. సో ఆ రిక్వెస్ట్ అనేది బతికున్నప్పుడే వచ్చింది కాబట్టి దేవుడికి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. అందుకనే వాళ్ళిద్దరినీ లేపగలిగాడు చనిపోయినప్పటికి కూడా. సో ఇది చూద్దాం ఇక్కడ ఏం జరిగిందో. సో బోధనకు శ్రమ పెట్టొద్దని చెప్పారు. 30th యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పాను. సో దేవుడు జీసస్ ఏమంటున్నాడు ఇక్కడ? భయపడవద్దు, నమ్మిక మాత్రమే ఉంచమంటున్నాడు. ఇది విశ్వాసము ఆయనకి ఫస్ట్లో ఉంది. దేవుని దగ్గర ఇద్దరు దేవుని దగ్గరికి వచ్చారు. ఇద్దరికీ విశ్వాసం ఉంది. ఇద్దరు టచ్ చేశారు, ఆయన్ని కనెక్షన్ పొందారు. కానీ ఎప్పుడైతే నెగిటివ్గా జరిగిందో తనది విశ్వాసం పోయి ఉండొచ్చు. ఇంక రావద్దు అన్నాడంటే ఏంది? ఇంక నీ వల్ల కాదనే కదా. అందుకు మళ్ళీ తనకి ఆ ఫెయిత్ని రీగెయిన్ చేయడానికి దేవుడు భరోసా ఇస్తున్నాడు అనమాట. భయపడకు, నమ్మిక మాత్రమే ఉంచు, ఇంకేమొద్దు. జనాలందరూ రకరకాలుగా చెప్తుంటారు, వాటిని మనమేం తీసుకొని అవసరం లేదు. ఓన్లీ మనం ఫెయిత్ మాత్రమే ఉంచు అని చెప్తున్నాడు అనమాట. సో నమ్మిక మాత్రం. ఆమె స్వస్థపడినాను అంత చెప్పి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ పేతురు, యోహాను, యాకోబు అను వారిని, చిన్నదాని తల్లిదండ్రులు, అంటే మొత్తం 5 మాత్రమే ఇంట్లోకి తీసుకెళ్ళిపోతారు. మరి ఎవరిని లోపలికి రానియలేదు. సో ఇంకొకటి కూడా చూడండి, అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుచుండగా ఆయన వారితో, ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్పాను. సో ఇప్పుడు వాళ్ళల్లో అనుకోవచ్చు, ఎందుకు అందరినీ తీసుకెళ్ళలేదు? చాలామంది అనుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఎందుకు ఓన్లీ వీళ్ళ పేతురు, యోహాను, యాకోబు తల్లిదండ్రులు తీసుకెళ్ళారు? వీళ్ళేమో శిష్యులు, మిగతా వాళ్ళేమో తల్లిదండ్రులు. ఎందుకు అంటే నేను అనుకుంటుంది ఏంటంటే, వాళ్ళందరికీ ఆ విశ్వాసం లేకపోవచ్చు, వీళ్ళందరినీ కూడా దేవుడు వాడుకోవాలని అనుకోకపోవచ్చు. ఈ శిష్యులు వెళ్ళి చూడాలి, మిరాకిల్స్ చెప్పాలి, వాళ్ళకి తెలియాలి అని తీసుకొచ్చి ఉండొచ్చు. కానీ వీళ్ళు చెప్పినప్పుడు ఏమనుకుంటున్నారు చెప్పండి? ఇప్పుడు చనిపోయే వాళ్ళు వీళ్ళు జస్ట్ నిద్రపోతుంది, చనిపోలేదు, మీరు నమ్మిక ఉంచండి అంటే ఎవరైనా ఏమనుకుంటారు? పిచ్చోళ్ళు అనుకుంటారు కదా జనరల్గా. సేమ్ అక్కడ జనాలు కూడా అదే అనుకుంటున్నారు. 53లో ఆమె చనిపోయినది వారు ఎరిగి ఆయనను ఏం చేశారంట? అపహసించారు. సో దేవుణ్ణి అపహసించటానికి, వాళ్ళని బయట పెట్టడానికి కారణం ఏంది ఇప్పుడు అర్థమైందా? నమ్మకం లేదు వాళ్ళకి, విశ్వాసం లేదు వాళ్ళకి. సో దేవునితో మనం వెళ్ళాలి అన్ని పొజిషన్లకి, అన్ని ప్లేసులకి అంటే అందరినీ తీసుకెళ్ళడు. జనసమూహం అంతా ఆయనతోనే ఉంది, వాళ్ళని తీసుకెళ్ళడు. ఎవరికైతే నమ్మకం ఉంటుందో, వీళ్ళందరికీ నమ్మకం లేదని చెప్పే బయట పెట్టారు. వాళ్ళ హృదయాల్లో ఇది ఉంది, ఈ మనసు, ఈ ఆలోచనలనే వాళ్ళని బయట పెట్టారు. సో ఆమె చనిపోయిందని వాళ్ళు ఎరిగి ఆయనను దేవుడిని ఆ మిరాకిల్ చూశారు, ఆ టెస్టిమోనీ విన్నారు. రక్తస్రావం కలిగింది, 12 years ఎక్కడ బాగుపడలేదామా, ఆమె బాగుపడిందని. అయినప్పటికి కూడా ఆయన్ని అపహసించారు. అంటే ఏంది? ఓకే, అది అంటే ఏదో ఫ్లూక్గా జరిగి ఉండొచ్చేమో, ఇది కాదేమో అనేసి. సో మనం కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అంత నమ్మకం కలిగి ఉంటున్నామా? లేదులే, ఇంకా ఒక ట్రంప్ తలుచుకుంటే మనం ఇండియా వెళ్ళిపోతాం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ట్రంప్ తలుచుకుంటే మనం వెళ్ళాం, దేవుడు తలుచుకుంటేనే మనం వెళ్తాం. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం జాబ్లో ఎక్కడైనా అంటే దేవుణ్ణి నమ్మిన వాళ్ళు, అంటే ఆ దేవునితో ఉండే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. సో నమ్మిక ఉంచి నిలబడిన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా, అందరి గురించి కాదు. సో ఈ ఏ గుంపులో ఉంటున్నాం అనేది లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసుకున్నాము. పామ్ సండే గుంపులో ఉన్నామా, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సండే గుంపులో ఉన్నామా అనేది.
రిజర్వేషన్ సండే అనేది. లేదంటే ఇక్కడ కూడా ఈ యొక్క జనసమూహం ఏదైతే ఉందో వాళ్ళలో ఉంటున్నామా, లేదా యేసుతో వెళ్ళిన ఆ 5గురిలాగా ఉంటున్నామా? ఇక్కడ ఈ ఇంట్లోకి వెళ్ళింది 5గురే మళ్ళీ. యోహాను, పేతురు, యాకోబు, తల్లిదండ్రులు ఇద్దరు. సో ఎవరితో ఉంటున్నాం మనం? జనసమూహం అంతా బయటే ఉండిపోయారు. ఎందుకు? ఆ విశ్వాసం అనేది లేకపోవటం వల్ల. సో దేవునితో మనం కలిగి నిలబడి నుంచోవాలి అంటే ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా దేవుడికి అసాధ్యమైందంటూ ఏమీ లేదు, ఏమైనా చేయగలుగుతాడు అనుకుంటే ఎట్లాంటి పరిస్థితులైనా దేవుని తట్టి మనం నిలబడతాం. మనుషులు 100 రకాలుగా చెప్పొచ్చు, మనుషులు 100 రకాలుగా మనల్ని అపహరించవచ్చు, ఎన్నో అనుకోవచ్చు. కానీ దేవుణ్ణి మనం రుచి చూసి తెలుసుకున్నప్పుడు కనుక మనం ఎట్లాంటి పరిస్థితినైనా మనం ఫేస్ చేయగలుగుతాం. దేవుని తట్టే నడవగలుగుతాం, దేవునితోటే నడవగలుగుతాం. ఇంకెవరితోటి మనం నడవాలనుకోం కూడా. సో ఇక్కడ కూడా ఆమె చనిపోయింది వాళ్ళందరూ అపహరించారు, మిగతా 5గురే లోపలికి వెళ్ళారు. అయితే 54వ వచనం, అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను. లెమ్మని చెప్పగా జస్ట్ నోటితో మాట చెప్పాడు, లెగిసింది అని రాయలేదు ఇక్కడ. ఏమన్నాడు? ప్రాణము తిరిగి వచ్చాను అంటే ఏంది? ఆల్రెడీ ప్రాణం పోయింది అంటే ఏదో ఫిట్స్ వచ్చి పడిపోతే లేపారా అనుకుంటారు చాలామంది. అక్కడ క్లియర్గా ప్రాణము తిరిగి వచ్చాను అని ఉంది బైబిల్ వాక్యంలో. సో అప్పుడు వెంటనే ఆమె లేచాను. సో మామూలుగా పట్టుకొని లేపంగానే లేచిందన్నా కూడా అయిపోతుంది, దాని మీనింగ్ అదే. కానీ ఇలాంటి మన ఇంటర్ప్రిటేషన్లు ఇలా ఉంటాయి కాబట్టి క్లియర్గా చెప్తున్నాడు, ప్రాణము తిరిగి వచ్చాను. అప్పుడు ఆయన ఆమెకు భోజనము పెట్టుడని ఆయనకు ఆజ్ఞాపించను. సో ఎందుకు సిక్గా ఉంది? ఎప్పుడైతే మనకు సిక్ నుంచి రిలీఫ్ వస్తుందో జనరల్గా ఏంటంటే మనందరం ఎక్స్పీరియన్స్ అవుతాం. ఫీవర్గా ఉన్నప్పుడు నువ్వు 2 రోజులు తినకపోయినా హ్యాపీగానే ఉంటావు, ఆకలి అనేదే ఉండదు అసలు. నువ్వు ఎప్పుడైతే జ్వరం తగ్గుద్దో ఇమీడియట్గా ఆకలి అపటైజ్ పెరిగిపోతుంది చాలా తొందరగా. సో దాన్ని బట్టి మనం చెప్పొచ్చు, స్వెట్టింగ్ వస్తుంది, ఆకలి అవుతుంది అంటే జ్వరం తగ్గింది అనుకుంటారు. సో అలానే ఆమె కూడా దేవుడు అట్లా పెట్టమన్నాడు. ఆమె తల్లిదండ్రులు విస్మయం పొందారు. సో తల్లిదండ్రులు విస్మయం పొందారు. ఆడ శిష్యుల గురించి ఏం చెప్పలేదు. ఎందుకంటే శిష్యులు ఆల్రెడీ ప్రెడిక్ట్ చేసి ఉండొచ్చు, శిష్యులకు తెలిసి ఉండొచ్చు, ఓ జీసస్ ఇది చేయగలుగుతాడు అనేసి. కానీ వీళ్ళకి తెలియక చూసిన దాన్ని ఆయన విస్మయం అంటే ఆశ్చర్యపోయారు. ఓకే, నెక్స్ట్. అప్పుడు అంతటా ఆయన జరిగినది ఎవరితోనూ చెప్పవద్దని ఆయనకు ఆజ్ఞాపించను. సో ఎప్పుడైతే ఈ ఈ ఇన్సిడెంట్ జరిగిందో, ఇక్కడ లోపల ఏమైతే జరిగిందో, జనరల్గా ఫస్ట్ ఆమె దగ్గర టెస్ట్ మనీ షేర్ చేసుకోమన్నారు, అందరికీ చెప్పించాడు. ఎవరు? ఆ రక్తస్రావం కలిగింది ఆమె గురించి. ఇక్కడ ఎవరికి చెప్పొద్దు అన్నాడు. ఎందుకు ఈ పార్షియాలిటీ దేవుడు ఇక్కడ చేసి ఉండొచ్చు? అది కూడా నాకు క్వశ్చన్ వచ్చింది. రక్తస్రావం కలిగినప్పుడు తీసుకొచ్చి ముందుకు వచ్చి చెప్పమన్నాడు, కానీ చనిపోయినప్పుడు వద్దన్నాడు. ఎందుకు అయి ఉండొచ్చు? నేనేమనుకున్నానంటే, మన వాళ్ళు ఏదైనా చెప్తే జనరల్గా ఫాలో అవుతుంటారు కదా. చనిపోయిన ఆమెను లేపారంటే ఇంకా ప్రతి ఇంట్లో ఎవరెవరు చనిపోతారు అందరూ వచ్చి పిలుస్తారు, క్యూ కడతారు చనిపోయిన వాళ్ళందరూ కూడా లేపమని. అందుకోసమని ఇంక ఈ వాట చెప్పొద్దని ఉంటాడని నేను అనుకుంటున్నాను, అంతే కదా. సో దేవుని దగ్గర కొన్ని టెస్టిమోనీస్లో మనం షేర్ చేసుకునేవి ఉంటాయి, కొన్ని షేర్ చేసుకోలేనివి కూడా ఉంటాయి. అన్నీ మనం షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదనేది. అంటే కొన్ని పర్సనల్ థింగ్స్ ఉండొచ్చు, అందరికీ చెప్పుకోని అవసరం లేదు, నువ్వు దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండొచ్చు. తో ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ అందరి ముందు దేవుడు పిలిచి మరీ టెస్టిమోనీ చెప్పించాడు. అలా నువ్వు కూడా నీ టెస్టిమోనీలో దేవుడు నామాన్ని గణపరచాలే కానీ నీ నామం, నా నామం, నా స్టేటస్ గణపరిచే విధంగా టెస్టిమోనీలు ఉండకూడదు. ఈ రోజుల్లో ఉన్న టెస్టిమోనీలు ఏమైనా చూస్తే దేవుడి పేరు ముందుంటుంది కానీ ఇండైరెక్ట్గా నాకు ఇది ఉంది అనే టెస్టిమోనీ వస్తుంది ఎండ్ ఆఫ్ ది డే. ఓ నాకు ఈ ఇల్లు కొన్నాను, దేవుని కృప అంటే ఇల్లు అంటే ఇండైరెక్ట్గా నాకు ఇల్లు కొన్నానని చెప్పాలి, అది దేవుని నామం. కానీ అది నిజంగా నీకు ఇల్లు దేవుడు ఇచ్చాడా? దానికి ఎంత టఫ్గా ఇచ్చాడు దేవుడు, ఏం చేస్తే ఇచ్చాడు, ఎందుకు ఇవ్వలేదు? మిగతా వాళ్ళకి ఇస్తున్నాడు కదా, నీ టెస్టిమనీ లేని వాళ్ళకి అన్నిలకు కూడా ఇల్లు ఇస్తున్నాడు కదా, నీకు ఏ విధంగా ఇచ్చాడు, ఏంది డిఫరెన్స్ అనేది చూపించలేకపోతే అది నిజమైన సాక్ష్యం కాదు. దేవుడు అందరినీ ఈక్వల్గానే చూస్తాడు. ఇప్పుడు మనం చూసిన దాంట్లో కూడా ఆ యొక్క సమాజ మందిరపు లీడర్ ఎవరైతే ఉన్నారో యాయేరు, ఈ ఊరు పేరు తెలియని ఈ స్త్రీ, ఇద్దరూ దేవుని దగ్గరికి ఒకటే టైంలో ఒకటే ప్లేస్కి వచ్చారు. ఇద్దరు పిల్లలు వాళ్ళ స్వస్థతలు పొందారు. అప్రోచ్లు ఒకటేలాగా ఉంది, కానీ ఇంటెన్షన్స్ ఒకలాగే ఉన్నాయి, అప్రోచ్ డిఫరెంట్గా ఉంది. ఒకళ్ళు డైరెక్ట్గా దేవుని దగ్గర కలవగలిగారు ఉన్న పొజిషన్ బట్టి, ఇంకొకళ్ళు ఇండైరెక్ట్గా వెనక నుంచి వస్త్ర సంఘం పెట్టుకున్నారు వాళ్ళ పొజిషన్ బట్టి. కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఆ పొజిషన్ అనేది మనకి ఎక్కడా మ్యాటర్ కాదు.
వాళ్ళ ఇంట్లో ఎక్కడైతే స్వస్థత కలిగి రక్షణ కలిగిందో ఇక్కడ కూడా ఈమెకు కూడా ఆ స్వస్థత రక్షణ అనేది వచ్చింది. సో మనం దేవునిలో ఉన్నప్పుడు, ఆ విశ్వాసం కానీ కలిగి ఉన్నప్పుడు, మన స్టేటస్ ఏదైనా కానీ, బ్యాక్గ్రౌండ్ ఏదైనా కానీ, మన రోల్ ఏదైనా కానీ చర్చిలో, కానీ దేవునితో ఉన్న ఆ యొక్క సంబంధము, ఆ విశ్వాసం అనేది మనకి ఆ యొక్క అంటే దేవుని రాడార్లో ఉండటమా లేదా అనేది తెలుస్తుంది. ఎందుకంటే అందరిలాగా వస్తున్నాము, చర్చికి వెళ్తున్నాము, దేవుడు రికగ్నైజ్ చేయట్లేదంటే కాదు. ఆ గుంపులో ఉంటున్నామంటే కాదు. కానీ ఆ స్త్రీని దేవుడు గుర్తుపెట్టాడు, ఎవరో నా వస్త్రపు చెంగును ముట్టారని. సో మనం ప్రేయర్ చేసినప్పుడు ఎవరో నా కొరకు ప్రేయర్ చేస్తున్నాడని దేవుడు ఆలోచిస్తున్నాడా? మనం దేవుని పని చేస్తున్నప్పుడు ఎవరో నా బిడ్డ దేవుని కోసం పని చేస్తున్నాడని అనుకుంటున్నాడా? లేదా దేవుని చర్చిలో పనిచేస్తున్నప్పుడు ఎవరో నా కొరకు దేవుని సంఘంలో చేస్తున్నాడు అనుకుంటున్నారా? లేదా గుంపులుగా వచ్చిన వాళ్ళలో ఒకే చేస్తున్నారు అనుకున్నట్లు ఉంటున్నారా? ఆయన ప్రభావాన్ని మనం పొంది ఉన్నామా? ఎప్పుడైనా మనకి ఎక్స్పీరియన్స్ అయ్యామా? దేవుని యొక్క ప్రభావం ఆ స్త్రీ దేవుడు చెబుతున్నాడు, నా ప్రభావం నాలో నుంచి వెళ్ళిపోయిందని. అట్లా దేవుడి యొక్క ప్రభావాన్ని మనం కలిగి ఉండేటట్లు, దేవుడు రికగ్నైజ్ చేసేటట్టు మనం ఎప్పుడైనా జీవించున్నామా? ఎక్స్పీరియన్స్ అయ్యామా? మన హృదయాన్ని మనం ఒక్కసారి చూసుకోవాలి. సో ఇక్కడ కనుక చూస్తే నేను 3 పాయింట్లు చెప్పి ముగిస్తాను. ఆ యాయేరు 3 థింగ్స్, దేవుని దగ్గరికి వచ్చాడు, పాదాల చెంత చేరాడు, బ్రతిమలాడుకున్నాడు. ఆ రక్తస్రావం కలిగే స్త్రీ వచ్చింది, ఆయన వస్త్రపు చెంగు ముట్టింది, తర్వాత ఆయన చెంత చేరింది. మళ్ళీ లాస్ట్కి వచ్చి పక్కన నుంచి ఉంది కదా. సో మనం దేవుని దగ్గరికి వస్తున్నామా? వస్తే అట్లాంటి విశ్వాసంతో వస్తున్నామా? వీళ్ళిద్దరి దగ్గర ఉన్న విశ్వాసం, మనం ఎల్డర్స్ అవ్వచ్చు, జస్ట్ చర్చ్ మెంబర్ కావచ్చు, వీళ్ళిద్దరూ ఎలా అయితే దేవుని కోసం విశ్వాసంతో వచ్చారో ఆ విశ్వాసం కలిగి వస్తున్నామా? లేదా ఈ మిగతా జనం అంతా గుంపులు కూడినట్లు మనం కూడా ఆ చర్చిలో గుంపులుగా కూర్చొని మాట్లాడుకొని చూసి బాగా జరిగింది అనుకొని వెళ్ళిపోతున్నామా అనే దాంట్లో ఉన్నామా అనేది చూసుకోవాలి. ఒక్కసారి మనం దేవుని రాడార్లో ఉన్నాము అంటే దేవుని యొక్క ప్రభావం మనలోకి ప్రవహించాలి, ఆ కనెక్షన్ అనేది ఉండాలి. ఒకసారి నువ్వు మొబైల్కి నెట్వర్క్ కనెక్షన్ ఫస్ట్ మొబైల్ తీసుకోగానే ఒక 1 hour 2 hours ఉండదు. వన్స్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఒక పోదు. అంటిల్ అన్లెస్ నీ మొబైల్ అన్నా చనిపోవాలి, లేదంటే వాడన్నా ఆ నెట్వర్క్ క్లోజ్ చేయాలి. సో అక్కడ మన సైడ్ దేవుడు ఉన్నాడు, అక్కడ క్లోజ్ కాదు. మన దగ్గర మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినా, ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేసినా నెట్వర్క్ డిస్కనెక్ట్ అయిపోద్ది. సో అది మన దగ్గరే ఉంది. సో ఆ కనెక్షన్ దేవునిలో మనం ఎనేబుల్ చేసుకుంటున్నామా, లేదా జస్ట్ డిజేబుల్ చేసుకొని అవసరానికి జస్ట్ ఎనేబుల్ చేసుకుంటున్నామా అనేది మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. సో వీళ్ళిద్దరికి లాగా ఉంటున్నామా, మిగతా జనంలో ఉంటున్నామా, ఏ గుంపులో మనం ఉంటున్నామా అనేది అని మన హృదయంలో పరీక్షించలాగిన దేవుడు ఈ వాక్యాన్ని దీవించాలి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవ, వందనాలు నాయన, స్తుతుల స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన, ఇంతవరకు మీ వాక్యాన్ని నాయన మేము ధ్యానించుకున్నాం దేవా. ఇదిగో నాయన, తెలిసిన వాక్యమే దేవా, కానీ నాయన మాలో విశ్వాసం ఉంది, కానీ ఎంతవరకు ఉందో మాకు తెలియదు దేవా. మమ్మల్ని మేము పరీక్షించుకునేటట్లు ఎంతోమందికి నాయన మీకు ఈ క్షణంలో ప్రార్థిస్తుండొచ్చు దేవా. సో అన్ని ప్రార్థనలు మీ దగ్గర చేరకపోవచ్చు. రక్తస్రావం కలిగిన స్త్రీ ఏ విధంగా అయితే మిమ్మల్ని ముట్టినప్పుడు నాయన మీలో నుండి ప్రభావం వెడిలిపోయి నాయన ఆమె ఎట్లయితే స్వస్థ పొందిందో దేవా, అలాంటి ప్రార్థనను, అలాంటి హృదయాన్ని, అలాంటి విశ్వాసాన్ని, అలాంటి మనసును, అలాంటి జీవితాన్ని మా అందరికీ దయచేస్తారని మేము అడుగుచున్నాం దేవా. మాకు తెలుసో తెలియకో శారీరకంగా నాయన, మానసికంగా బలహీనంగా ఉంటే నాయన, వాటన్నిటిని నాయన మీ యొక్క వాక్యంతో నాయన మమ్మల్ని బలపరిచి, మీ రక్తంతో కడిగి, మీ పరిశుద్ధాత్మతో నింపి నాయన, ఇక నుండి నాయన మీ మీద మాత్రమే నమ్మిక మాత్రమే ఉంచి మేము భయపడకుండా దేవా మీ తట్టు మేము అడుగులేసి భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాం దేవా. మాకు ఎన్ని సిచ్యువేషన్లు ఈ లోకంలో ప్రతికూలంగా వచ్చినప్పటికీ దేవా, ఇదిగో నాయన కీర్తనలో నాయన 39లో మేము చదువుకున్నట్లు మిమ్మల్ని నాయన మేము రుచి చూసి మిమ్మల్ని తెలుసుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాం దేవా. ఆయనని ఆశ్రయించు నరుడు ధన్యుడు అని చెప్తున్నారు దేవా. అదేవిధంగా నాయన 17వ వచనంలో కూడా నాయన నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును అని వాక్యం సెలవిస్తుంది దేవా. దేవా మేము నాయన మాలో ఏ నీతి లేదు దేవా, కానీ నాయన మేము మిమ్మల్ని కలిగి ఉండటము, మీకు లోబడి ఉండటం, మీకు మాత్రమే లోబడి ఉండటమే నీతి అని మాకు తెలిసి నేను మీకు మొరపెట్టే విధంగా నాయన మా హృదయాల్ని నాయన మా మనసులో మీరు మార్చమని అడుగుచున్నాం దేవా. నాయన మరలు ఆలకించడమే కాదు, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపిస్తారని సెలవిస్తుంది దేవ వాక్యం దేవా.
నాయన విరిగిన హృదయం గలవారు యెహోవాకు దగ్గరగా ఉంటారని సెలవిస్తున్నారు దేవా. అట్లాంటి నలిగిన మనసును మా అందరికీ దయచేయమని అడుగుచున్నాము. మా అవసరాల కోసము, మా యొక్క ఈ లోక కోరికల కోసము మీ దగ్గరికి వచ్చేవారంగా కాకుండా దేవా, పూర్తిగా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవా మిమ్మల్ని సేవించే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాం దేవా. స్తుతులు స్తోత్రాలు దేవా. మా హృదయాన్ని మీరు పరీక్షించుకోమని అడుగుచున్నాము దేవా. మమ్మల్ని, మా జీవితాన్ని మీరు పరీక్షించమని అడుగుచున్నాం. మమ్మల్ని ఎందు నిమిత్తం ఏర్పరచుకున్నారో, ఎందు నిమిత్తం ఈ లోకాన్ని పంపించారో మాకు తెలియదు దేవా. మీ నిమిత్తం, మీ చిత్త ప్రకారం మేము ఈ లోకంలో వాడబడేటట్లు, మా ఆలోచనలు మా తలంపులు కాదు దేవా, మీ ఆలోచనలు మీ తలంపులే మా జీవితంలో జరగాలని ఇదిగో ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డని, రానేల బిడ్డలని కూడా మీ పాదాల చెంత చేరుస్తూ, ఈ కొద్ది ప్రార్థనను, వాక్యాన్ని మీ పాదాల చెంత చేరుస్తూ త్వరలో రాయన మా ప్రభు మా రక్షణ అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును కాకండి. థ్యాంక్ యూ బ్రదర్ ప్రవీణ్ ఫర్ దట్ మంచి వాక్యాన్ని. మరి అనేక సార్లు మనం ఈ వాక్యాన్ని చదివాం కదండి లోక 8వ అధ్యాయంలో. కానీ మరి ఎంతో శ్రేష్టమైనటువంటి తలంపులను, ఆత్మీయ సత్యాలను మరి చదివినటువంటి ఈ యొక్క వాక్యం నుంచి మరి పంచుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. మరి విన్నటువంటి వాక్య వెలుగులో మరి మనందరం కూడా ఎటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నాము. అక్కడ వచ్చినటువంటి గుంపంతా కూడా జీసస్ చుట్టూ ఉన్నారు, ప్రెస్సింగ్ క్రౌడ్లో వచ్చారు. కానీ వాళ్ళందరూ పొందుకోలేదు. ఎవరైతే విశ్వాసంతోని ఆయనను సమీపించారో ఆ ఇద్దరు మాత్రం ఖచ్చితంగా పొందుకున్నారు. వాళ్ళకి ఆ ఫెయిత్తో వచ్చారు. వాళ్ళు ఎందు నిమిత్తం అయితే దేవుడిని విశ్వసించారో అది వాళ్ళు పొందుకున్నారు కదండి. మనం కూడా ఈ సాయంకాల సమయంలో వచ్చాము, మరి వాక్యం విన్నాము. మరి విన్న వాక్యము మనం మన హృదయాలలో స్టోరప్ చేసుకొని దాన్ని మెడిటేట్ చేస్తూ మరి అటువంటి విశ్వాసంలో మనం ఉండాలని చెప్పి మరి ప్రభువు మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు. తప్పకుండా ఈ వాక్యాన్ని విన్నాము. అవును ప్రభా, విన్న వాక్య వెలుగులో మరి నా జీవితాన్ని నేను కట్టుకుంటాను, నా విశ్వాసాన్ని స్ట్రెంగ్తన్ చేయండి అని చెప్పి మనం ఇక్కడ నుంచి వెళ్తే నిజంగా ఈ మెసేజ్ మనకు బ్లెస్సింగ్గా ఉంటుంది. ఈ వాక్యం మనకు నిలుస్తుంది. లేకపోతే ఇట్ విల్ బికమ్ జస్ట్ లైక్ ఎనీ అదర్ మెసేజ్. మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ అంత కామన్గా అయిపోతుంది. అలా కాకుండా ఈ వాక్యం డెఫినెట్గా మనకు హెల్ప్ చేయాలని చెప్పేసి మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అటు రీతిగా సహాయం చేయను గాక.